जय श्री राम, जय श्री सीताराम, जय जय श्रीराम, जय श्री सीताराम लक्ष्मण भरत शत्रुघ्न, జై వీర హనుమాన్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండం 3వ భాగం చదవడం అవుతుంది. ఇందులో ప్రత్యేకంగా ఇప్పటికే కుంభకర్ణుడి వధ జరిగింది, ఇంద్రజిత్తు వధ కూడా జరిగింది. వారితో పాటు ప్రహస్తుడు మొదలగు వారు రాక్షసులందరూ ప్రముఖ రాక్షస సేనాపతులు చాలామంది నిహతులైనారు. ఇప్పుడు ఇక రావణ వధ మిగిలి ఉన్నది. ఈ 3వ భాగం రావణ వధ అయ్యే వరకు యుద్ధకాండ జరుగుతుంది. ఇది 5వ రోజు నాడు యుద్ధం. ఇంతవరకు 4 రోజులు 4 రాత్రులు 4 పగలు 4 రాత్రులు యుద్ధం లగాతారుగా కంటిన్యూస్గా నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు 5వ రోజు యుద్ధం. ఇంద్రజిత్తు మరణవార్తను విని రావణుడు మూర్ఛపోయాను. కొంతబడికి తేరుకొని రాక్షస బలంతో ఇట్లు పలికెను: మిత్రులారా, పూర్వం నేను 1000 కొలది సంవత్సరములు వివిధములకు రీతులలో తపస్సు నడిచి బ్రహ్మదేవుని సంతుష్టిని కూర్చుని, ఆ తపస్సులకు ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు దేవతల వల్ల కానీ ఆసురుల వల్ల కానీ ఎన్నడూ ఏ విధంగానూ భయం కలగకుండానట్లు వరములు ప్రసాదించను. నా ఈ కవచం కూడా ఆ పరమేష్టి ఆ బ్రహ్మదేవుడు అనుగ్రహించినదే. అట్టి దృఢమైన ఈ కవచమును ధరించి రథాసీనుడై సమర భూమి యందు నిలిచినప్పుడు ఎంతటి వీరుడైనను నన్ను ఎదిరింపజాలరు. ఈ ధనుస్సును నాకు దేవేంద్రుడు ప్రసాదించెను. నేను యుద్ధమున రామలక్ష్మణులను వధించుడికై ఈ ధనుస్సును చేబూని 100 కొలది సూర్యనాదములు హోరెత్తుచుండగా రంగమునకు బయలుదేరను రావణుడు అని ఇట్లా పలికారు. రావణుడు తన వర నుండి ఖడ్గమును పైకి లాగను. అతడు ఎంతో క్రుద్ధుడై భార్యతోనూ సచివులతోనూ కూడి వెంటనే సీతాదేవి ఉన్న అశోకవనమునకు బయలుదేరను. రావణుడు సచివులు ఇట్లనుకుని క్రుద్ధుడైన ఇతని చేతిలో 4 దిక్పాలకులు నిర్జీవులైరి. ముల్లోకంలోని రత్న రాసులన్నీ ఇతనికి వశమైనవి. ఈ భూమండలంలో ఇతనికి బల పరాక్రమంలో సాటి అయిన వాడు ఎవడు లేడు. ఈ విధంగా అనుకుంటుడు. రావణుడు ఖడ్గధారి వేగంగా తన వైపుకే వచ్చుచుండేట్ను చూసి సీతాదేవి మిగులు వ్యధ చెందెను. పిదప ఆ జానకి దుఃఖాక్రాంతురాలై విలపించు ఇట్లనెను: క్రుద్ధుడైన ఈ దుర్మార్గుడు స్వయముగా పరుగున నా వైపే వచ్చుచున్నాడు. శ్రీరాముని ధర్మపత్ని అయిన నేను ప్రస్తుతము దిక్కులేని దానినై ఉన్నాను కనుక నన్ను ఇతడు తప్పగా వధించి తీరును. పతివ్రతనైన నాతో నీవు నా భార్యవై సుఖముమని పెక్కుమార్లు నయానా భయాన ఎంతగానో ఒత్తిడి చేసను. ఎప్పటికప్పుడు నేను అతన్ని తిరస్కరించు వచ్చిందని అట్లు నాచే తిరస్కృతముడైన అతడు మిక్కిలి నిరాశకు లోనయ్యను. అది స్పష్టము. మోహపరుషుడై క్రుద్ధుడై ఉన్న ఇతడు నన్ను హతమార్చుడికే సిద్ధపడి ఉన్నాడు అని తలంచను. ఇంతలో రావణ్ణి అమాత్యుడు బుద్ధిశాలి ఉత్తముడు అయిన సుపార్శ్వుడు ఆమెను చూశాను. ఆ మేధావి ఆ రావణునితో ఇట్లు విన్నవించాను: కుబేరునకు సొంత సోదరుడమైన ఓ దశగ్రీవ, క్రోధావేశంలో ధర్మమును మరిచి సీతాదేవిని ఎందుకు చంపదలుచుతున్నావు? నీవు సమస్త వేదములను అధ్యయనం చేసిన వాడవు, సకల శాస్త్రములను నీవు పుక్కిట బట్టితివి, సర్వదా గృహస్థ ధర్మమును నిర్వర్తించి వాడవు. అటు నీవు ఒక సాధ్విని చంపబూనుటకు కారణం ఏమి? మహారాజా, సౌందర్యవతి సద్గుణ శోభితైన ఈ మైథిలిపై దయచూపుము. నీవు మా అందరితో కూడి రామునిపై నీ క్రోధమును చూపుము. ఈరోజు కృష్ణ చతుర్దశి కనుక ఈరోజు యుద్ధ సన్నాహాలు ఉన్నర్చుము. రేపు అమావాస్య నాడు సమస్త బలములతో కూడి యుద్ధమున విజయంకై బయలుదేరము. నీవు శూరుడివి, ప్రతిభాశాలివి, మహారథుడవు, ఖడ్గ విద్యాకుశలుడువు. అట్టి మహాత్ముడవైన నీవు రథమునందు ఆసీనుడవై కథన రంగమున కదిలి రాముని నిహతుని గావింపుము. పిమ్మడ సీతాదేవి తప్పక నీ వశం కాగలదు అని పలికను. పిదప రావణుడు సుపార్శ్వుని ధర్మవచనములను ఆలకించి అందులకు సమ్మతించను. వెంటనే అతడు ఇంటికి వెళ్ళాను. అనంతరం ఆ వీరుడు తన హితులతో కూడి మరలా సభామందిరమున ఆసీనుడయ్యను. రావణుడు సభలో రాక్షసులతో వారిని అనునయించి ఇట్లు పలికెను: యోధులారా,
సమస్త గజబలములను అశ్విక దళములను రథములను కాల్బలములను వెంట నిడుకొని యుద్ధమునకు బయలుదేరుడు రాముని ఒంటరిగా చేసి మీరందరూ అతన్ని చుట్టుముట్టి వర్షాకాల మేఘముల వలె శరములు వర్షించుచు హతమనర్చుడు. ఒకవేళ మీరు అతన్ని చంపలేకపోవచ్చును, ఆయనను మీ శరముల ధాటికి భిన్నఘాతుడైన అతన్ని అందరూ చూస్తుండగానే నేను పరిమార్చేదను అని పలికను. అంతటా వారు వానర యోధులపై సంకుల సమరం జరిపిరి. రాక్షసుల ధాటికి వానరులు తట్టుకోలేక శ్రీరాముని శరణు చొచ్చిరి. అంతటా శ్రీరాముడు తన శర పరంపరతో ఆ రాక్షస సేనలను చిన్నాభిన్నం గావించెను. శ్రీరాముడు ప్రయోగించిన దివ్యమైన గంధర్వాస్త్రమునకు రాక్షస యోధులు సమ్మోహితులైరి. ఏకైక వీరుడైన శ్రీరాముడు కామరూపుడైన రాక్షసుల యొక్క సైన్యమునందలి బలిష్టములైన 18,000 ఏనుగులను, వాయువేగంతో సాగిపోగల 10,000 రథములను, అశ్వకులతో కూడి ఉన్న 14,000 అశ్వములను, 2,00,000 మంది కాలిపట్లను అగ్ని శిఖల వలె తీవ్రమైన తన బాణములతో చావకొట్టెను, హతమార్చెను. పగటి సమయం నందలి 8వ భాగమున 1/8 డే ఆఫ్ ద ఈవినింగ్ అని అనగా సాయంత్రం సమయమున 1 గంటన్నర సమయంలో ఇంతమందిని, ఈ 2,00,000 మందిని, 18,000 ఏనుగులను, 10,000 రథములను, 14,000 అశ్వులను ఆయన హతమార్చును. అంతటా మిగిలిన రాక్షసులు బ్రతుకు జీవుడా అంచు లంకకు పరిగెత్తిరి. ఆ సమరభూమి క్రుద్ధుడైన రుద్రుని యొక్క విహారభూమి మహాశ్మశానం వలె ఉప్పుచుండెను. అంతటా ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ సమీపంలోనే వేచి ఉన్న సుగ్రీవునితో, విభీషణుతో, కవిరులు, హనుమంతుడు, జాంబవంతుడు, వైద్యుడు, ద్విధుడు మొదలగు వారితో ఈ దివ్యాస్త్ర బలం నాకును ఆ పరమశివునకు మాత్రమే గలదు అని పలికెను. జై శ్రీరామ్. 6వ రోజు యుద్ధం. సుగ్రీవుడు రావణుని సచుకుడైన విరూపాక్షునితో యుద్ధం చేయట, విరూపాక్షుడు సుగ్రీవుని చేతిలో నిహతుడవుతా. ఆ విధంగా దశగ్రీవుని బాణములకు క్షతగాత్రులైన ఆ వానర వీరులతో రణభూమి నిండిపోయినది. వానరవీరులు దావాగ్ని జ్వాలల మధ్య చిక్కుపడి దహింపబడుచున్న ఏనుగుల వల్లే గగ్గోలు పెట్టుచూ పరుగులు తీయసాగరి. రావణుడు రణభూమి యందు విహారము నర్పసాగెను. అంతటా రాక్షసరాజు వానర యోధులతో తీవ్రంగా పోరు సలిపి వేగంగా విజృంభించుచు సమరభూమి యందు శ్రీరాముడు ఉన్న ప్రదేశంలో చేరెను. కథన రంగమున దెబ్బతిని పరుగులు తీయుచున్న ఆ వానర యోధులను కాంచి సుగ్రీవుడు సేనాశివుడు రక్షణ భారం నుంచి సుసేనుడికి అప్పగించి స్వయంగా తాను యుద్ధం చేయటకు సంకల్పించను. పిమ్మట సుగ్రీవుడు ఒక మహావృక్షంలో చేబూని రావణుని ఎదిరించటకై బయలుదేరను. అంతటా యూధపతులందరూ వివిధములకు వృక్షములను మహాపర్వతములను పెకిలించుకొని తీసుకుని పిదపవారు సుగ్రీవునకు వెనుక భాగమునందును ఇరుపక్కలందు చేరి ఆయన్ను అనుసరించింది. అంతటా సుగ్రీవుడు యుద్ధరంగమున అడుగుడు వెంటనే తీవ్రంగా గర్జించుచు వివిధ రాక్షస యోధులను వేరువేరుగా పడగొట్టుచూ పురోగమించెను. వానరరాజు సుగ్రీవుడు ప్రళయకాలం నందు జంఝు మారుతం వలె ఉవ్వెత్తుగా పెరుగున వలె మహావృక్షం వలె రాక్షస యోధులను చిన్న భిన్నమరచెను. మేఘము వనమునందలి పక్షులపై వడగంట్ల వాన కురిపించినట్లు ఆ వానరరాజు రాక్షసులపై శిలావర్షమును కురిపించాను. కపిరాజు కురిపించిన ఆ రాళ్ల వర్షానికి నిశాచర యోధులు తలలు బద్దలై ఖండింపబడి నా పర్వతంలో వలె నేల కొరిగిరి. అంతటా విరూపాక్షుడు అనే రాక్షసుడు రథమునందు దిగి ఏనుగుపైకి ఎక్కాను. అతడు భయంకరంగా గర్జించుచు వానరులపై విజృంభించెను. అతడు సుగ్రీవునిపై తీవ్రమైన బాణములు ప్రయోగించెను.
అంతటా ఆ వానరరాజు తీవ్రంగా దెబ్బతినను. అతడు విరూపాక్షుని వధించడకే నిశ్చయించుకొనెను. సుగ్రీవుడు ఒక వృక్షమును పెకిలించి తీసుకుని విరూపాక్షుని గజంపై మోదెను. అంతటా మహాగజం ఆ దెబ్బకు గాయపడి ఒక బారెడు దూరం వెనక్కి జరిగి ఆక్రోశించు కూలబడిపోయాను. అంతటా విరూపాక్షుడు రాక్షసుడు ఏనుగుపై నుండి దిగి ఖడ్గమును డాలును చేబూని సుగ్రీవుని ఎదుట రణరంగమున నిలిచాను. అంతటా సుగ్రీవుడు మీద క్రుద్ధుడై ఒక విశాలమైన బండను తీసుకుని రాక్షసునిపై విసిరివేశాను. అంతటా ఆ రాక్షసుడు ఉడుపుతో ఆ బండను తప్పించుకుని పరాక్రమించి ఖడ్గంతో కపిరాజును కొట్టెను. బలశాలి అయిన ఆ రాక్షసుని ఖడ్గ ప్రహారమునకు సుగ్రీవుడు ఎంతయో గాయపడెను. అంతటా సుగ్రీవుడు ఒక క్షణకాలం స్పృహను కోల్పోయి వెంటనే లేచి అతడు పిడికిలి బీంచి మహాసంగ్రామం నందు విరూపాక్షుని వక్షస్థలంపై బలంగా దెబ్బతీసెను. మిక్కిలి దెబ్బతిన్న రాక్షసుడు మిగులు క్రుద్ధుడై సేనాగ్రభాగున నిలిచి ఉన్న సుగ్రీవుని యొక్క కవచమును తన ఖడ్గ ప్రహారంకు గురి చేశాను. అంతటా ఆ కపిరాజు త్రోడుపడగా కింద పడెను. అంతటా సుగ్రీవుడు వెంటనే లేచి ఆ రాక్షసునిపై అరచేతితో చేర్చెను. ఆ దెబ్బ శబ్దం భయంకర పిడుగుపాటు ధ్వనిని తలంపజేశాను. అంతటా విరూపాక్షుడు సుగ్రీవుని అరచేతి దెబ్బకు తట్టుకొని సుగ్రీవుని వక్షస్థలంపై పిడికలతో కొట్టెను. పింపట సుగ్రీవుడు విరూపాక్షుని ఫాలభాగమున అరచేతితో బలంగా దెబ్బతీసెను. వజ్రాయుధం లాంటి ఆ అరచేతి దెబ్బకు విరూపాక్షుడు రణభూమి యందు పడిపోయాను. విరూపాక్షుని నవరంధ్రముల నుండి సలియేటి దారుల వల్ల రక్తము పెళ్ళుపుగను. ఆ విరూపాక్షుని దేహం ఎగిరి ఎగిరి పడుచుండెను. ఈ విధంగా మహావేగం గల అపారమైన వానర రాక్షస సేనలు తీరములను అధిగమించి ప్రవహించుతున్న రెండు భయంకర మహాసాగరముల వలె పరస్పర ఢీకొనుచు యుద్ధభూమి యందు తీవ్రమైన కోలాహలములను చేయసాగినవి. అప్పుడు కపి రాక్షస సేనలు రెండును సుగ్రీవుని చేతిలో బలశాలి అయిన విరూపాక్షుడు హతుడు చూచి వివిత్తుగా చెలరేగు గంగా ప్రవాహముల వలె కనిపట్టివి. సుగ్రీవుని చేతిలో మహోదరుడు అనే రాక్షసుడు మృతి చెందుట. అంతటా రావణుడు తన సమీపమున గల శత్రు సంహారకుడైన మహోదరుడు అను రాక్షసుతో ఇట్లు ఉండేవాడు. ఓ మహాబాహు, ఈ యుద్ధ సమయమున నేను నీ మీదనే ఆశ పెట్టుకుని ఉంటిని. మనకు విజయం చేకూర్చుడి భారం నీదే. వీరా, నీ పరాక్రమను ప్రదర్శించి శత్రు సైన్యములను జయించము. రాజు ఇచ్చడి వేతనములకు కృతజ్ఞత చూపదగిన సమయం ఇదే అని చెప్పాను. అంతటా మహోదరుడు రాజాజ్ఞ మేరకు అగ్ని జ్వాలయందు మిడతవలే శత్రు సైన్యంను ప్రవేశించను. అతడు తన శౌర్య పరాక్రములను చూపుచు వానర సేనల యుద్ధమున దిగను. అంతటా వానర యోధులు పెద్ద పెద్ద బండలను చేపట్టి శత్రు సైన్యమున ప్రవేశించిరి. నిశాచర యోధులను చావమోదిరి. అంతటా ఆ మహోదరుడు మిగులు క్రుద్ధుడై తన బలమైన బాణములతో వానరుల చేతులను పాదములను తొడలను చీల్చివచ్చను. ఆ వానరులు దశ దిశలకు పరుగులు తీసిరి. మరికొందరు సుగ్రీవుని ఆశ్రయించిరి. అంతటా ఆ సుగ్రీవుడు మహోదరునిపై దాడి చేస్తును. ఆ కపిరాజు విశాలమై భయంకరమైన పర్వత ప్రమాణంలో ఉన్న శిలను చేకూని మహోదరునిపై విసిరివేసును. అంతటా మహోదరుడు దుర్భేద్యమైన ఆ శిలను తన బాణంతో ముక్కలు గావించను. అంతటా సుగ్రీవుడు ఒక మధ్య చెట్టును పెగిలించి తీసుకుని ఆ రాక్షసునిపై వేసెను. అంతటా రాక్షస శూరుడు దాన్ని తన శరములతో ఛేదించను. అంతటా సుగ్రీవుడు అతడు భూమిపై పడి ఉన్న ఒక పరిగను చూసెను. అంతటా ఆ సుగ్రీవుడు ఆ పరిగ్రాగ్రంతో వేగంగా బలంగా కొట్టి ఆ రాక్షసుని రథాశ్వములను చంపివేసెను. అంతటా మహోదరుడు రాక్షసుడు తన అశ్వములు కూలిపోవట వలన ఆ రథం నుండి కిందకి దిగను. పేదపాతుడు కోపోద్రిక్తుడై గదను చేబూనెను. ఆ రాక్షస యోధుడు గదను సుగ్రీవుడు ఇనప గుదియను తీసుకొని వీరోచితంగా యుద్ధమునకు తలపడిరి. అప్పుడు వారు ఆ అబోధుల వలె రంకెలు వేయించి మెరుపులతో కూడిన మేఘముల వలె ఒప్పిరి. మహోదర నిశాచరుడు రెచ్చిపోయి సూర్యకాంతుల వలె మిరుపిట్లు కలుపుతున్న ఆ గదను ఆ సుగ్రీవునిపై ప్రయోగించెను. అంతటా సుగ్రీవుడు ఆ గదను తన పరిగతో భగ్నమనర్చెను. ఆ గదతో పాటు పరిగ కూడా నేలపై పడిపోయాను. పిమ్మట సుగ్రీవుడు ఘోరంగా ఉన్న ఇనుప రోకల్ని భూమిపై నుండి తీసుకును. వెంటనే అతడు దాన్ని పైకెత్తి రాక్షసునిపై వేసెను. దాన్ని దెబ్బతీయటికే మహోదరుడు ఒక గదను ప్రయోగించెను. ఆ రెండు ఆయుధములను పరస్పరం ఢీకొని భగ్నములై నేలపై రాలెను. అంతటా సుగ్రీవుడు
మహోదర రాక్షసుడు ముష్టి యుద్ధమునకు తలపడిరి. వారు ముష్టి ప్రహారములతో పరస్పరం తీవ్రంగా కొట్టుకొనుచు భీకరంగా గజ్జలను నడిచిరి. వారు ఒకరిపైనొకరు అరచేతులతో చర్చుకొనుచు రణభూమిపై పడిపోయింది. వెంటనే లేచి వారు పరస్పరం పోరాడసాగిరి. వారు అన్యోన్యము భుజములతో నెట్టుకొనుచు పోరు సల్పిరి. ఆ వీరుడు బాహుయుతోన బాగా అలిసిపోయిరి. మహోదర రాక్షసుడు సమీపముననే పడి ఉన్న ఖడ్గమును డాలును తీసుకురను. వెంబట సుగ్రీవుడు అట్లే రణభూమి పడి ఉన్న ఖడ్గమును డాలును తీసుకురను. వారు ఇరువులను రోషపరవశులై సమరభూమి యందు రణోత్సాహంతో గర్జించుచు ఒకరిపైనొకరు విజృంభించిరి. వారు ఇరువులను పరస్పర విజయచ్చుతో ఒకరిని చూసి మరొకరు కృతులగుచు మండలాకృతిలో సవ్యాపసవ్యంగా వేగంగా శంకరమనములు చేయుచుండిరి. బలగర్వితుడు దుష్టబుద్ధి అయిన మహోదరుడు తన ఖడ్గంతో సుగ్రీవుని డాలుపై బలంగా కొట్టెను. సుగ్రీవుని డాలు యందు నాటుకుని ఉన్న తన ఖడ్గంను మహోదరుడు లాగుకొనుచున్నంతలో సుగ్రీవుడి శిరస్త్రాణంతో కుండలములతో ప్రకాశించిన ఆ నిశాచుడి శిరస్సును ఖండించెను. శిరస్సు తెగిపోయిన వెంటనే ఆ మహోదర రాక్షసుడు రణభూమిపై పడిపోయాను. అంతటా రాక్షసైన అతడిని నిలవలేకపోయాను. ఆ నిశాసురుని హతమార్చిన సుగ్రీవుడను ఇతర వానరులను సంతోషంతో కోలాహల ధ్వనులు గావించిరి. రావణుడు క్రుద్ధుడై బుసలు కొట్టెను. శ్రీరాముడు తన హర్షమును ప్రకటించెను. అంతటా రాక్షసులు పిక్క బలం చూపిరి. అంతటా సుగ్రీవుడు తేరి పారదూచుటకు అసాధ్యమైన కిరణ శోభలతో విరాజులుతున్న సూర్యుని వలె విజయలక్ష్మితో విజయోత్సాహంతో తేజరిడెను. అప్పుడు అంతరిక్షంలో ఉన్న దేవతలు, యక్షులు, సిద్ధులను, భూతలమునున్న ప్రాణులన్నీను హర్షోల్లాసంతో పొంగిపోవచ్చు సుగ్రీవుని మహాత్ముడైన సుగ్రీవుని కొనియాడిరి. 6వ రోజు రాత్రి యుద్ధము. సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు మహోదరుడు నిహతులకు చూచి మిగుల బలశాలి అయిన మహాపార్షుడైన రాక్షసుడు క్రుద్ధుడై కనులర చేసి అంగదుని సైన్యమును తన శరములతో క్షోభకు గురి చేసెను. వేగమునకు తొడుముల నుండి ఫలములు రాలిపోయినట్లు ఆ నిశాచురుని యొక్క బాణముల దాటికి ప్రముఖులైన వానర యోధులకు శిరస్సులు శరీరముల నుండి వేరే రణభూమి యందు అంతటా పడిపోయాను. ఈ విధంగా మహాపార్శ్వునిపై జాంబవంతుడు అంగదులు విజృంభించుట, అంగుని దెబ్బకు మహాపార్షుడు మడియుట జరిగిన ఘట్టము. మహాపార్షుని బాణపరంపరకు దెబ్బతిన్న వానరులు దాదాపు సృహలేని స్థితికి గురి అయి విషాదగ్రస్తులై యుద్ధ విముఖులైరి. అంతర అంగదుడు పున్నమి నాడు సముద్రుని వలె విజృంభించెను. అంగదుడు ఒక మంచి బలమైన ఇనుప గుదియను తీసుకుని దానితో సమరమునందు తీవ్రంగా మహాపార్శ్వుని కొట్టెను. ఆ అంగదుని దెబ్బకు ఆ నిశాచర యోధుడు సారథుతో సహా స్పృహ తప్పి రథంపై నుండి నేలపై పడిపోయాను. అంత తేజస్వి అయిన జాంబవంతుడు గవాక్షంతో కూడి తన సైన్యం నుండి బయటకు వచ్చాను. పిమ్మట అతడు క్రుద్ధుడై పర్వత శిఖరం వలె విపులమైన ఒక శిలను తీసుకుని బలంగా ప్రయోగించి ఆ నిశాచుడిని అశ్వములను చంపివేసను. రథమును శీలమనర్చును. మిగిలిన బలశాలి అయిన మహాపార్షుడు సుహలోనికి వచ్చి మరలా అంగుదనిపై పెక్కు బాణులను ప్రయోగించను. జాంబవంతుని వక్షస్థలంపై ఆ మహాపార్షుడు 3 బాణములతో కొట్టెను. గవాక్షుని వానర యోధుని మహాపార్షుడు పలు శరములతో దెబ్బతీసను. శత్రు ప్రహారములకు దెబ్బతిన్న జాంబవంతుని గవాక్షుని చూచి అంగదుడు మిగిలిన క్రోధపరుషుడై ఘోరమైన పరిగణ చేతబెట్టెను. ఆ మహాపార్షుడు తనకు దూరంగా నుండుట వలన ఆ వాలుసుని గమనించెను. వెంటనే అంగదుడు మహాపార్షుని పైకి ఉరికి ఆ ఇనుప గుదియను 2 చేతులతో పట్టుకుని గిరగిరా తిప్పుచూ దానితో ఆ మహాపార్షుని చావుగొట్టెను. ఆ నిశాచుడి చేతులున్న ధనుర్బాణులు శిరస్త్రాణం నేలపై పడిపోయాను. అంగదుడు ఆ రాక్షసునకు ఇంకనూ చేరువగా చేరి కుండలములతో ఒప్పుచున్న ఆ రాక్షసుని చెవులపై గోపలదులైనట్లు తన అరచేతితో బలంగా కొట్టెను. అంతటి మిగుల బలశాలి అయిన మహాపార్షుడు ఎంతయు కుపితుడై బలమైన గంటగొడ్డలిని చేబూలెను. బలమైన ఆ గంటగొడ్డలిని అంగదునిపై విసిరివేసను. అంతటి అంగదుడు వేగముగా వచ్చుచూ తన ఎడమ భుజం వైపి పడబోచున్న ఆ గంటగొడ్డలి ప్రమాదం నుంచి తప్పించుకును. వాలి అంతటి పరాక్రమశాలి వీరుడైన అంగదుడు వజ్రతుల్యమైన తన పిడికిలు బిగించి ఆవేశంతో గిరగిరా తిప్పెను. ఆయుపట్టులను ఎరిగిన ఆ వానర శ్రేష్ఠుడు
రాక్షసుని వక్షస్థలంపై ఇంద్రుని వజ్రాయుధం వలె బలమైన తన పిడికిలతో గట్టిగా కొట్టెను. ఆ మహాసంగ్రామం నందు అంగదుని ముష్టి ప్రహారమునకు ఆ రాక్షసుని వక్షస్థలం బ్రద్దలు కాగా వెంటనే అతడు అసువులను కోల్పోయి నేల కొరిగను. అంతటా మహాపార్షుని సైన్యం ఎంతయో క్షోభకు గురి అయ్యాను. రావణుడు మిక్కిలి క్రోధమూర్తి అయ్యాను. అంతటా వనరులు పట్టరాని సంతోషంతో నిన్ను ముట్లినట్లు సింహానాదం నడిచిడి. అంగనాది వానరుల కోలాహల ధ్వనులు ఇంద్రాది దేవతల గంభీర ఘోషవలే అలరారెను. వానరుల మహానాదములను విని రాక్షసరాజు రావణుడు రోషంతో కథన రంగమున యుద్ధ సన్నద్ధుడై నిలిచెను. 7వ రోజు నాటి యుద్ధం. మహాబలశాలుడైన మహోదర మహాపార్షుడు విరూపాక్షుడు ఆ మహాసంగ్రామమున నిహతులకు చూసి రావణుని హృదయం క్రోధంతో భగ్గుమనెను. పిమ్మట అతడు తన సారథిని రథమును ముందుకు నడుపుటకే ప్రోత్సహించను. నేడే ఆ రామవృక్షమును నిర్మూలించదను అని పలికెను. అతిరథులలో ప్రముఖులైన రావణుడు రథచక్ర ఘోషులతో దశదిశలను ప్రతిధ్వనింపచేయుచు శ్రీరాముడు ఉన్న వైపుకు పురోగమించును. ఆ భూమండలమంతయు ఆ రథచక్రముల సవడులతో నిండి దద్దరేను. అంతటా రావణుడు ఘోరమైన తామశాస్త్రమును ప్రయోగించెను. అది వానరులను దహింపచేయసాగాను. దాని ప్రభావమునకు వానరులెల్లరూ రణభూమి యందు అంతటను చెల్లా చెదురుగా పడిపోయిరి. బ్రహ్మదేవుడు స్వయంగా నిర్మించిన ఆ తామశాస్త్రం యొక్క ప్రభావమునకు తట్టుకొనలేక ఎటువారుడు పారిపోయిరి. రావణుని శరముల దాటికి 100 కొలది వానర సైన్యంలో భంగపడి చెల్లా చెదురుగుటిని చూచి శ్రీరాముడు యుద్ధ సన్నద్ధుడై స్థిరముగా నిలిచెను. రావణుడు వానర సైన్యం పారద్రోలిన పిమ్మట యుద్ధంలో అజేయుడు స్థిరంగా నిల్చున్నవాడు ఒక శ్రీరాముని కాంచెను. అప్పుడు ఉపేంద్రునితో కూడి ఉన్న ఇంద్రుని వలె రఘురాముడు తన తమ్ముడైన లక్ష్మణ్తో కూడి విరాజిల్లుచుండెను. తామర రేకుల వలె విశాలమైన నేత్రములు గలవాడు, దీర్ఘబాహువు, శత్రు సంహారకుడు అయిన శ్రీరాముడు ధరించిన మహాధనస్సు ఆకాశమున రేఖలు గీయుచున్నట్లు కనపట్టెను. బలశాలియు మిగల తేజస్వియు లక్ష్మణుడితో కూడి ఉన్నవాడైన శ్రీరాముడు యుద్ధంలో దెబ్బతిన్న వానరులను చూసి పరిస్థితిని గమనించాను. పిదప రఘువీరుడు రావణుడు తన వైపుగా వచ్చుచుండి చూచి సంతసించుచు ధనుర్మధ్య భాగమును పట్టుకొనడం. ఆ మహాత్ముడు శ్రీరాముడు కొంతసేపు ఆగి మిగిలిన బలమై అత్యుత్తమయమగు ఆ ధనుస్సును ఎక్కిపెట్టి అలెత్రాడం లాగను. రావణుడు తనను శరణు అని దయాలువైన శ్రీరాముడు కొంత తడవ ఆగాను. ఇది శ్రీరాముని యొక్క శరణాగత వాత్సల్యముకు నిదర్శనము. శ్రీరాముడు సమస్త లోకములకు అధిపతి అయినను ఆ రఘువీరుని స్వభావం మిక్కిలి కోమలము. మీరు ఆయన కడకు వెళ్ళినంతనే ఆ ప్రభు మీపై కృప చూపును. మీ అపరాధములలో ఏ ఒక్కదాన్ని కూడా ఆయన తన మనస్సులో తలవడు అనే శుకురాక్షసుడు రావణుతో పలికిన మాటలు ఇవి. శ్రీరాముడు శరణాగత వత్సలుడు అని ప్రతీతి. ఆ ధనుష్టాంకార ధ్వనులు రాముని ధనుష్టాంకార ధ్వనులు భూమిని బద్దలు చేయుచున్నట్లు ఉండెను. రామ లక్ష్మణుల బాణ మార్గములు యందు సమీపమునున్న రావణుడు అమావాస్య నాడు సూర్యచంద్రులకు చేరువలోనున్న రాహు వలె భాసిల్లెను. ఇంతవరకు రావణుడు వానర సైన్యులపై తామశాస్త్రమును ప్రయోగించెను. శ్రీరాముడు రౌద్రాస్త్రమును ప్రయోగించెను. రావణుడు అసురాస్త్రమును శ్రీరామునిపై ప్రయోగించెను. శ్రీరాముడు ఆగ్నేయాస్త్రమును సృష్టించి రావణుపై ప్రయోగించెను. ముందుగా లక్ష్మణుడు రావణుతో యుద్ధం చేయుట. 7వ రోజు యుద్ధం జరుగుతుందండి. లక్ష్మణుడు రావణుతో ముందుగా తాను యుద్ధం చేయదలిచి ధనుసు నిక్కిపెట్టి అగ్నిజ్వాలలో మెరుగుచున్న వాడి యొక్క బాణమును అతనిపై ప్రయోగించను. రావణుడు వాటిని తన శరములతో ఆకాశమునందే ముక్కలు ముక్కలు కావించను. రావణుడు లక్ష్మణుడి బాణములను
వమ్ము గావించుచుండెను. యుద్ధమున దుర్జయుడైన రావణుడు లక్ష్మణుని అధిగమించి లక్ష్మణుని యుద్ధరంగమున సరుకు కనుక నిశ్చలమైన పర్వతం వల్ల స్థిరంగా ఉన్న శ్రీరాముని సమీపించను. క్రోధంతో కన్నులు ఎర్రబడి ఉన్న రావణుడు శ్రీరాముని ఎదిరించి యుద్ధరంగమునందు ఆ రఘువీరునిపై శరవర్షమును కురిపించను. శ్రీరాముడు తన మీదకు వచ్చి పడబోచున్న శర పరంపరను చూసి మరుక్షణమే శ్రీరాముడు త్వరగా బాణములను చేతబట్టెను. ఆ రఘువీరుడు రావణుని శర పరంపరలను తన నిశితమైన బాణములతో నీళ్లు గావించెను. పిమ్మట శ్రీరాముడు రావణుడి పైనను రావణుడు రఘువీరుడి పైనను పరస్పరం వివిధములకు తీక్ష్ణమైన శరములను అతి వేగంతో ప్రయోగించిరి. ఆ ఇరువురును మండలాకృతిలో కుడి ఎడముల భ్రమణములను గావించుచు చిత్ర విచిత్రములుగా చిరకాలం యుద్ధం చేయసాగిరి. మానవులను వేగంగా ప్రయోగించుచు ఒకరినొకరు గాయపరుచుకొనుచుండిరి. రావణులు ఇరువురును రుద్ర యముల వలె భీకరాకారులై ఒక్కసారిగా వెంట బాణములను ప్రయోగించుచుండిరి. తీవ్రమైన వారి యుద్ధ రీతులకు ప్రాణులన్నీ భయగ్రస్తులు ఆయను. నిరంతరంగా ప్రయుక్తములగుచు మిరుమిట్లు ఒలుపుతున్న బాణ సముదాయంచే కప్పబడిన ఆకాశం వర్షాకాలమునందు మెరుపులతో కూడిన మేఘములచే వ్యాప్తమైనట్లు ఉండెను. మిగుల వేగం కలది, ఎంతయు పదునైన ములుకులు గలది అయిన బాణములతో రామరావణులు భీకరంగా యుద్ధం అనర్చుచుండిరి. సూర్యుడు అస్తమించిన పిదప విజృంభించిన మహామేఘములు ఆకాశమునులే వారు రణభూమిని అంధకార బంధురం గావించింది. ఒకరిని మరి ఒకరు వధింపగోరుచున్న ఆ రామరావణుల మధ్య మహేంద్ర వృత్రాసురులకు వలె దుష్కరమైన అనూహ్యమైన సంకుల సమరం జరిగాను. ఆ ఇద్దరును గొప్ప గొప్ప ధనస్సులను కలిగి ఉండిరి. వారి యుద్ధరంగమున వీర విహారం అనర్చిరి. వారి యుద్ధమున మహావాయువుల దాటికి విజృంభించిన సముద్ర తరంగల వలె వారి బాణములని అలలు చెలరేగుచుండెను. లోకకంటకుడైన రావణుడు శ్రీరాముని బాలభాగంపై పరంపరగా పెక్కు బాణములు ప్రయోగించెను. ఆ బాణములు శ్రీరాముని శిరస్సును తాకినను ఆ మహావీరుడు ఏమాత్రము వ్యధ చెందలేదు. అంతటా శ్రీరాముడు మిగులు క్రుద్ధుడై మంత్రములను జపించి రౌద్రాస్త్రమును తదితర శరములను రావణుపై ప్రయోగించెను. ఆ బాణములు రావణుని దుర్భేద్యమైన కవచంపై దెబ్బతీసినను అతడు ఏమాత్రము వ్యధ చెందలేదు. అంతటా ఆ రఘువీరుడు యుద్ధరంగమున రథ ఆరూఢుడై ఉన్న రావణుని యొక్క పాలభాగమున దివ్యాస్త్రములతో కొట్టెను. పుసుల కొట్టుచున్న ఐదు తరల పాముల వలె రువ్వున సాగిపోచున్న శరములు రావణుని బాణములను ఛేదించెను. పిమ్మట ఆ నిశాసురుడు వాటిని నివారింపగా అవి భూమిలో ప్రవేశించెను. క్రోధ పరవశుడైన రావణుడు రాముని అస్త్రములను ఛేదించి పిమ్మట మిక్కిలి ఘోరమైన అసురాస్త్రమును నిర్మించెను. రావణుడు రెచ్చిపోయిన సర్పం వలె బుసలు కొట్టుచు ఆ అసురాస్త్రము ద్వారా సింహములు, పెద్ద పుల్లు, రాంబందులు, కాకులు, గ్రద్దలు, డేగలు, నక్కలు, భయంకరంగా నోళ్లను తెరుచున్న తోడేళ్లు, 5 తలల సర్పములు, గాడిదలు, వరాహములు, కుక్కలు, కోళ్లు, విషపూరితమైన మొసళ్ళు మొదలగు ప్రాణుల యొక్క ముఖముల ఆకారమున్న బాణములను సృష్టించి శ్రీరాముని దెబ్బతీయటకై ప్రయోగించెను. అగ్నివలే తేజమూర్తి అయిన ఆ శ్రీరాముడు ఆ అసురాశ్రమునకు గురి అయిన పిమ్మట రణోత్సాహి అయి ఆగ్నేయాశ్రమును సృష్టించెను. శ్రీరాముడు ఆగ్నేయాశ్రమం ద్వారా ప్రజ్వలించుతున్న అగ్ని, ప్రకాశించుతున్న సూర్యుడు, చంద్రుడు, అర్ధచంద్రుడు, తోకచుక్కలు, గ్రహములు, నక్షత్రములు, ఉల్కలు, మెరుపు తీగలు మొదలగు వాని వలె మెరుగుచున్న బాణములను సృష్టించి రావణునిపై ప్రయోగించెను. రావణుని బాణములు ఆకాశమునందే వేల కొలది ముక్కలై మాడి మసి అయిపోయాను. సుగ్రీవాదులు సంతోషంతో శ్రీరాముని చుట్టూ చేరి కోలాహల ధ్వనులు గావించిరి. ఈ విధంగా ఇంతవరకు జరిగిన రామరావణ యుద్ధంలో రావణుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందలుచుకుంటే రావణుడు తామసాస్త్రమును ప్రయోగించను, శ్రీరాముడు రౌద్రాస్త్రమును ప్రయోగించను, రావణుడు ఆసురాస్త్రమును ప్రయోగించను, శ్రీరాముడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించను, రావణుడు రౌద్రాస్త్రమును ప్రయోగించను రామునిపై, శ్రీరాముడు గంధర్వాస్త్రమును ప్రయోగించను, రావణుడు శౌర్యాస్త్రమును ప్రయోగించను శ్రీరామునిపై, శ్రీరాముడు బాణ పరంపరతో సౌరాస్త్రమును ఛేదించను. 10 బాణములతో రావణుడు శ్రీరాముని ఆయుడు పటువులందు కొట్టెను. 10 బాణములతో రావణుని యొక్క వివిధ అవయవాలపై శ్రీరాముడు కొట్టెను. లక్ష్మణుడు రావణుడు సారథిని 7 బాణములతో కొట్టి శిరస్సును ఖండించను. లక్ష్మణుడు 5 బాణములతో
రావణుని ధనుసును ఖండించెను. విభీషణుడు పైకెగిరి రావణుని మేలైన అశ్వులను తన గదలతో సంహరించెను. ఇంత అయిన తర్వాత మహాశక్తివంతమైన రావణుడు ఒక మహాశక్తిమైన బల్లెమును తీసుకొని విభీషణుని మీదకి విసిరెను. లక్ష్మణుడు 3 బాణములతో ఆ బల్లెమును ఛేదించెను. ఇంత రావణుడు మరొక శక్తివంత బల్లెమును విభీషణుని చంపుటకై చేయబోనెను. అంత లక్ష్మణుడు విభీషణుని సహాయం చేయుటకై శరవర్షమును రావణునిపై కురిపించగా రావణుడు విభీషణుని బల్లెంతో చంపే ప్రయత్నం నుంచి విరమించుకున్నాను. అంతటా రావణుడు శక్తి అనే బల్లెమును మయుడు అనే రాక్షసునిచే నిర్మించబడినది. దాన్ని మండోదరితో రావణునికి వివాహం అవుతున్నటువంటి సందర్భమున మయుడు రావణుడికి మామగారు రావణుడికి ప్రసాదించను, బహుకరించను. ఆ శక్తి అనే బాణము బల్లెం దాన్ని రావణుడు లక్ష్మణుడిపై ప్రయోగించను, లేదా గర్జించను. అంత శ్రీరాముడు, ఓ బల్లెమా, లక్ష్మణులకు శుభమవుగాక, నీలో గల ప్రాణహరణ శక్తి నశించుగాక అని పలికెను. అంతటా ఆ బల్లెం లక్ష్మణుడు హృదయ స్థలంలో పడెను. లక్ష్మణుడు ఆ దెబ్బకు నేలపై పడిపోయాను. అంతటా శ్రీరాముడు విచారగ్రస్తుడాయను. ఇది విచారపడాల్సిన సమయం కాదు అని శ్రీరాముడు భావించెను. గట్టి పునితో రావణ్ణి వధించుటకే నిశ్చయించుకును. ఆ బల్లెం శక్తి సౌమిత్రి యొక్క గుండెని చీల్చుకొని ఆవులకు వెళ్ళి భూతలమును నాటుకును. వానరులు ఎంతగా ప్రయత్నించినను ఆ లక్ష్మణుని హృదయ స్థలమందు నాటుకుని ఉన్న శూలను బయటకు తీయలేకపోయేది. శ్రీరాముడు సమరభూమి యందు భయంకరమైన ఆ శక్తిని తన 2 చేతులతో పట్టుకొని బయటకు లాగెను, దాన్ని విరిచివేసెను. అంతటా ఆ సమయంలో రావణుడు శ్రీరాముడు అట్లా ఆ శక్తిని లాగుతున్నప్పుడు శ్రీరాముని యొక్క అన్ని అవయవ భాగములపై కొట్టెను. శ్రీరాముడు లక్ష్మణ్ణి కౌగిలించుకొని హనుమంతునితో సుగ్రీవునితో ఇట్లా పలికెను, కపివరులారా, మీరు లక్ష్మణుని చుట్టూ చేరి ఇతను జాగ్రత్తగా చూచుకుంటుండు. పాపాత్ముడు క్రూరకర్ముడైన ఈ దశగ్రీవుని చంపుడిగే ఎప్పుడో సంకల్పించి ఇంటిని నేను మిగిలిన పరాక్రమించి ఈ రావణుని వధింపదగిన సమయం ఆసన్నమైనది. గ్రీష్మాంతమున మేఘదర్శమునకై చాతక పక్షి వలె నేను ఎప్పటి నుండియో నిరీక్షించుచుంటిని. వానరులారా, ఇప్పుడే మీ ముందు సత్యప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ జగత్తునందు రాముడో మిగిలినట్టు సత్యము. దీన్ని మీరు త్వరలోనే చూడగలరు అని ప్రతిజ్ఞ చేశాను. అంతటా శ్రీరాముడు పలికెను, ఈ దుష్టుడు రావణుడు నేడు నా కంటపడినాడు. నా దృష్టిలో బడిన ఈ రావణుడు ఇక జీవించి ఉండజాలడు అని పలికెను. నాకును రావణుకు మధ్య జరిగిన నేటి భీకర సంగ్రామం నందు జగదేక వీరుడైన ఈ రాముని యొక్క పరాక్రమం వానరులు, గంధర్వులు, దేవతలు, ఋషులు, చారణులు మొదలగు ముల్లోక వాసులెల్లరను చూచెదరుగాక అని పలికెను. ఈ భూమండలం నిలిచినంత వరకును చరాచర ప్రాణులతో దేవతలు మున్నగు దివ్యజాతులతో విలసిల్లుచుండే లోకములన్నీ ముక్త కంఠములతో నేటి నా యుద్ధ పటమును గూర్చి చెప్పికొన్నట్లుగా నా పరాక్రమను చూపించదను అని శ్రీరాముడు పలికెను. అంతటా శ్రీరాముడు యుద్ధ సన్నుద్ధుడై వాడిన బాణములతో దశగ్రీవుని కొట్టెను. అంతటా రావణుడు కూడా మేఘం వర్షధారణ వలె శరములను ముసులను శ్రీరామునికి వర్షింపజేసను. మహాపరాక్రమశాలి శ్రీరాముని యొక్క బాణములు పరంపరగా తన పైకి వచ్చి పడుచుంటే రావణుడు మిగిలి పీడితుడై పెనుగాలి ధాటికి తట్టుకోలేని మేఘం వలె భయంతో పరుగులు తీసను. అంతా రావణుడిపై శర పరంపరలు వేచు ఆ శ్రీరాముడు శిష్యునితో ఇట్లనెను, లక్ష్మణుడు ఈ సమరభూమి యందు పడి ఉండి ఇటునడు పొర్లుచున్నాడు. ఇతను దురవస్థను చూసి నా శోకం వినుబడించుచున్నది. ఇతడు నాకు ప్రాణుల గంటని ఎంతో ఇష్టమైనవాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇతను చూస్తూ నా మనస్సు మిక్కిలి క్షోభకు గురి అవుతున్నది. ఇటు స్థితిలో నేను యుద్ధం ఎట్లు చేయగలను? ఒకవేళ ఈ వీరుడు అశ్వులను కోల్పోయినచో నాకు సుఖంలో పని ఏమి? అంతేకాదు, నేను జీవించిన ఎందులకు నా చేతి నుండి ధనుసు జారిపోతున్నట్లున్నది. నా బాణములు కుంఠితం అవుతున్నవి. కన్నీటి దారులతో దృష్టి మందగించుచున్నది. ఒక్కొక్కప్పుడు స్వప్నములందు ఉన్న మానవుల పాదములు తడవనట్లు నా అవయములన్నీ చలించుచున్నవి. నా చింత తీవ్రమవుతున్నది. నాకు జీవితేచ్ఛ సన్నగిల్లుచున్నది. అంతులేని విషాదముకు లోనై ఇంద్రియ వ్యాకులపాటును గురి అయి ఉన్న ఆ రఘుపతి శ్రీరాముడు ఇట్లా విలపించుండెను. ఇప్పుడు ఇక ఈ యుద్ధ కార్యములతో నాకు అవసరమేమి? అంతేకాదు, సీతతో కానీ కడుపు నా ప్రాణములతో కానీ నాకేమి పని?
నా తమ్ముడైన లక్ష్మణుడు ఇట్లా క్షతగాత్రుడై రణభూమి యందు దుమ్ము కొట్టుకొని పడి ఉంటుట చూసిన పిమ్మట కూడా నేను జీవించి ఏమి ప్రయోజనం? ఇంకా నాకు ఈ యుద్ధంతో కానీ రాజ్యంతో కానీ ఉపయోగం ఏమి? ఏ దేశంలోనైనాను భార్య లభించవచ్చును, కానీ లక్ష్మణుడు వంటి అనుంగు సోదరుడు ఎచ్చటూ దొరకడు అని విలపించను. శ్రీరాముడి ఇటు దైన్యంతో రణభూమి యందు పడి అటునిటు పొరుచు పదే పదే నిట్టూర్చుచుండెను. అంతటా సుషేనుడు హనుమంతుడితో చెప్పాను, బుద్ధిశాలి, వెంటనే బయలుదేరి ఓషధి పర్వతం కడకు వెళ్ళము. ఆ పర్వత దక్షిణ శిఖర భాగమున వర్ధిల్లుచున్న విశల్యకరణి, సువర్ణకరణి, సంజీవకరణి, సంధానకరణి అని ప్రసిద్ధములైన పరమ ఔషధము తీసుకుని త్వరగా రమ్ము అని చెప్పాను. మహాత్ముడు వీరుడైన లక్ష్మణుడు చైతన్యవంతుడగుటకు ఈ మహోదశములు మహా ఔషధములు ఎంతయో తోడ్పడు. ఈ విధంగా నేను సుషేనుడు సూచించినంతనే హనుమంతుడు వాయువేగంతో ఓషధి పర్వమునకు చేరిను. ఆ శక్తిశాలి అతడు దివ్య ఔషధం గుర్తించలేక చింతాక్రాంతుడయ్యాను. పిమ్మట హనుమంతుడు ఈ గిరి శిఖరునే పూర్తిగా పెళ్ళగించి తీసుకుని వెళ్ళదును, మళ్ళీ అతడు వెళ్ళి శిష్యుని అడిగి వచ్చేటకు కాలం చాలదు అని తలంచెను. మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ గిరి శిఖరును 3 సార్లు అటు ఇటు ఊపాను. పిమ్మట ఆ గిరి శిఖరును పెళ్ళగించి తీసుకుని తన 2 చేతులపైన నిలుపుకొను. పిమ్మట ఆ పర్వత శిఖరును తీసుకుని ఆకాశ మార్గం పయనించి రణభూమి యందు చేరును. హనుమంతుడు సుషేయుని చేరి ఆ గిరిశిఖరును తన సేనల మధ్య ఉంచెను. వానరుత్తమ ఆ ఔషధులను నేను గుర్తింపలేకపోయినే కనుక పూర్తిగా ఆ గిరిశిఖరుని తీసుకుని వచ్చేదని అని పలికాను. హనుమంతుడు నడిచిన ఈ మహత్తర కార్యము దేవతలకు అసాధ్యమైనది. అట్టి అద్భుత కృత్యమును చూచి యుద్ధభూమి యందు వానరులు రాక్షసులను మిగులు ఆశ్చర్యచకితులైరి. అనంతరము సుషేనుడు ఆ దివ్య ఔషధం నూరి లక్ష్మణుని ముక్కు దగ్గర ఉంచాను. అంతటా లక్ష్మణుడు గాయములను మాని పూర్తిగా ఆరోగ్యవంతుడై వెంటనే లేచి నేలపై కూర్చున్నాను. అంతటా రాముడు లక్ష్మణ రమ్ము రమ్ము అని పిలిచాను. రాముడు ఆనంద భాష్మములు గాల్చుచు దృఢమైన గాఢమైన ప్రేమతో తమ్ముని అక్కున చేర్చుకున్నాను. ఇంతలో ఓం తత్సత్, జై శ్రీరామ్. మిగిలింది 4వ భాగంలో కంటిన్యూ చేద్దామండి.